మరియు వారి సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారు, మన స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చి వీళ్ళందరినీ ప్రమాణ స్వీకారం చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ మన గ్రామ ప్రజల తరఫున చెప్తున్నాను. అలాగే ఇక్కడ గెలిచిన వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ వేయంలో తక్కువ తీసి పోలేరు. మీరు అనుకోవచ్చు వాళ్ళకు చదువు రాదని. మేమందరం వాళ్ళ వెనుకాలే ఉన్నాము. వాళ్ళ ఇద్దరు సెక్రటరీ మనిషి ఉన్నాడు, అందరు చదువు రాదు కావచ్చు. అపారమైన నాలెడ్జ్ ఉంది, అపారమైన తెలివి ఉంది. చిన్నరెడ్డి గారికి కూడా చాలా అనుభవం ఉంది. మా పార్టీ ప్రెసిడెంట్ గారు 2 సంవత్సరాలు చేసి 2 టర్ములు చేశాడు. ఇక్కడ జితేందర్ ఉన్నాడు, అన్ని పార్టీలను కలుపుకునేటట్టున్నాడు. ఇక్కడ నరేష్ ఉన్నాడు, వారు కూడా అన్ని పార్టీలతో సఖ్యత ఉన్నది. సీను ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ లేని ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉన్నది. ఇక్కడ గెలిచినోడు చూపుకన్న సాధారణ మనుషులు మీకు కనిపించవచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క రంగంలో నిపుణులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారని మేము ఆశిస్తున్నాము. వాళ్ళకి మేము మద్దతుగా తోడి ఉండి 5 సంవత్సరాలు వాళ్ళు ఇంట్లో ఉండి ఏదైతే మనం ఊళ్ళో కోల్పోయినామో దాన్ని నిర్మించుకొని గ్రామం గుడిసే ఉన్నా పర్వాలేదు, అది శుభ్రంగా ఉండాలా, నీట్గా ఉండాలా. డబ్బు ఉన్నోడు బతుకుతాడు, ఊళ్ళో లేనోడు బతుకుతాడు, ఊరు నమ్ముకొని బయట ఉన్నోడు ఉన్నారు. ఊరును కాపాడాల్సిన బాధ్యత మనదే. నీతి నిజాయితీగా పనిచేసి గ్రామాన్ని కాపాడటం వల్ల మన గ్రామము వ్యవసాయాధారిత గ్రామం కాబట్టి చెరువులు ఉంది, మనకంటూ ఒక బ్యాంకు ఉంది, మనకు స్కూల్ ఉంది, హై స్కూలు, మనకు అన్ని రకాలుగా సొసైటీ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, మంచి రోడ్డు ఉంది, వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి, కనీసం అన్ని రకాల సంపద ఉన్నది, అపారమైన సంపద యువకులు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దయచేసి గ్రామంలో గొడవలు, ఎలక్షన్ తర్వాత ఎలాంటి మనసులో పెట్టుకోవద్దు. వీడు నామకం తిరగలేదు, అందుకనే ఓడిపోయినని ఎవ్వరు అన్యతగా భావించొద్దు. ఎవ్వరు పోటీ చేసినా నలుగురు ఓడిపోవాల్సిందే, ఒకరే గెలవాల్సిందే. గ్రామాన్ని మనసు గెలుచుకున్నారు వీళ్ళు కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళని ఆశీర్వదించి అందరూ దీవించాల్సిందిగా పేరు